నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రి ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలాగా చూడాలని, ప్రజా ఆరోగ్య భద్రత పూర్తిగా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రతి వైద్యశాలకి అడ్వైజరీ కమిటీని నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు. శనివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని నేడు సీఎం పరిశీలించారు. అనంతరం హెచ్పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి సత్యకుమార్ తో కలిసి ప్రారంభించారు. సిహెచ్సి చాలా శుభ్రంగా ఉంచారని సిబ్బందిని అభినందించారు. ప్రతి బాలికకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని చంద్రబాబు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ రాకుండా బాలికలు ఈ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఒకసారి వ్యాక్సిన్ వేయించుకుంటే గర్భాశయ క్యాన్సర్ నుంచి జీవితాంతం రక్షణ లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో అందరి ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకున్నామని అన్నారు. వ్యాక్సిన్ కోసం కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆరోగ్యం ఆనందం ఆదాయాన్ని కూడా ఇస్తుందని అన్నారు. ఆరోగ్యాన్ని పెంచుకోగలిగితే జీవన ప్రమాణాలు పెరుగుతాయని తెలియజేశారు. మన ఆహారపు అలవాట్లతోనే క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని, దానిని అరికట్టేందుకు హెచ్పీవీ వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. ఆశీర్వదించినప్పుడంతా మీకోసమే పనిచేస్తా, మీకోసమే ముందుకెళ్ళా. నాకు ఒక తృప్తి, ఎవరికి రాని అవకాశం నాకు వచ్చింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని పూర్తిగా అండగా నిలబడ్డాడు. ఇంకో పక్క కేంద్రం వెంటిలేటర్ పై నుండి ఆర్థిక వ్యవస్థకి ఒక చేయూతనిచ్చారు. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయని మీరు ఆలోచిస్తే 2024లో మీరు తీసుకున్న ప్రధాన నిర్ణయం ఎన్డీఏని గెలిపించాలి అనుకున్నారు, గెలిపించారు. ఢిల్లీలో మన పరపతి పెరిగింది, కేంద్రం కూడా సహకరించింది. ఈరోజు సూపర్ 6, ఈరోజు మీరు ఒకసారి చూస్తే సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. నేను 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే. 62,76,322 మందికి ఇస్తున్నాం. నెలవారీగా 2,726 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మీ విజయనగరంలో 2,72,000 మందికి, చీపరపల్లిలో 8,431 మందికి, రావి వలస గ్రామంలో 386 మందికి 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తే మీరు మరిచిపోతే ఏమనాలి అని అడుగుతున్నా. మరిచిపోతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇన్ని కష్టాలుంటే 33,000 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెడుతున్నాం. ఒకప్పుడు ఒక నెలలో పింఛన్ తీసుకోకపోతే మళ్ళా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పింఛన్ తీసుకోకపోయినా 2వ నెల, 3వ నెల తీసుకునే వెసులుబాటు మీకు ఇచ్చిన ప్రభుత్వం ఇది. దాంట్లో కూడా 2 నెలలు తీసుకోకపోతే ఈ నెల 1,56,128 కోట్ల రూపాయలు పే చేస్తున్నాం. 3 నెలల్లో తీసుకునే వాళ్ళకి 13,970 మంది, 17,21,00,000. ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన నమ్మకాన్ని పొమ్ము చేయబోమని 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ఏకైక అజెండా అని మంత్రి నారా లోకేష్ పునరుద్ఘాటించారు. దేశానికి వస్తున్న పెట్టుబడి ప్రతిపాదనలో 25.3% ఏపీకే రావడం గర్వకారణమని అన్నారు. ఫార్మా, మెడికల్ డివైజెస్, పెట్రో కెమికల్స్ రంగాలకు ఉత్తరాంధ్రను కేంద్ర బిందువుగా మారుస్తామని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రస్థానంలో మరొక కీలక అడుగు పడింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెం ఇండస్ట్రియల్ పార్క్ లో ప్రముఖ ఫార్మా దిగ్గజం బ్లూజెట్ హెల్త్ కేర్ లిమిటెడ్ గ్రీన్ఫీల్డ్ ఔషధ తయారీ యూనిట్ కు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధిలో ఒక చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పరిశ్రమలు క్షేత్రస్థాయిలో ఏర్పాటయ్యేలాగా తమ ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందని స్పష్టం చేశారు.
చేశారు. బ్లూజెట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసిన లోకేష్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా వాట్సాప్ మెసేజ్ దూరంలోనే అందుబాటులో ఉంటూ సహకరిస్తుందని హామీ ఇచ్చారు. One Mr. Venu Babu from Mangalgiri wants to meet you. So I represent a constituency called Mangalgiri. It's a constituency that my party hasn't won since 1985. So I take any request from Mangalgiri quite seriously. So I might take time to meet my minister or my MP or my MLA, but a citizen of Mangalgiri has a green carpet. So naturally I met, Venu. And then he came and he introduced himself, he introduced the company. Then he told me that they're looking at a project, they want to expand, and why not Andhra Pradesh? Why can't we bring them here? So what started off, conversation over a cup of coffee, really caught our imagination. And when all of us have a collective goal to achieve, I think magic can happen. And that magic is what I call Blue Jet coming to here in Visakhapatnam. As the leadership of Blue Jet has shared, we are a transparent government. We deliver on our promise of speed of doing business. That is why here we were able to deliver 102-acre to Blue Jet. And I was talking to Shivan and I was telling him, this is no longer your largest project. This should be your only project. You should only expand here. And I offered to him that he should relocate to Visakhapatnam with his entire family. And I'll give him an analogy why. If Bangalore were to marry Goa and have an offspring, that is Visakhapatnam. So we have best of both worlds. So you should really consider calling Visakhapatnam now your home. This is a proposed investment here of 2,300 crores. And it's not about the amount of money that's getting invested here. For me, it's the amount of jobs we are creating here. This investment in its lifetime will end up creating both direct and indirect close to 2,000 jobs. And it's going to be a critical part, a catalyst in creating a pharma ecosystem here in our state of Andhra Pradesh. And that's what really excites me. As a state, I was sharing with Shivan that, we believe in the importance of creating clusters. As a state, we are creating close to now 22 clusters. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీపాల వల్ల అస్వస్థతకు గురైన బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శనివారం ఆయన స్థానిక కిమ్స్, రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని స్వయంగా పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేలాగా చూడాలని, వైద్యానికి అయ్యే ఖర్చుని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి ప్రకటించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి ఘటనల్ని ప్రభుత్వం సహించబోదని, కల్తీకి కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పాల నిల్వ, సరఫరా కేంద్రాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా రివ్యూ చేసి ఈ యొక్క పేషెంట్స్ ని ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కావాలని అంటే ఇంకా ఫర్దర్ గా ఇంకా మీరు ఎక్కడికి తీసుకెళ్లాలన్నా సరే ఆ యొక్క కుటుంబ సభ్యులతోటి, డాక్టర్లతోటి మాట్లాడి చేయమని చెప్పారు. కాకపోతే వీళ్ళందరూ వెంటిలేటర్ మీద ఉన్నారు కాబట్టి మనం హైదరాబాదు లేదా ఇతరత్ర ప్రాంతానికి తరలించడం అనేది అంత శ్రేయస్కరం కాదు అని డాక్టర్స్ చెప్పడంతో ఆ హైదరాబాద్ లో ఉన్నటువంటి డాక్టర్స్ ని ఒక టీంనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాజమండ్రి పంపించి వైద్యం అందించమని ఆయన ఇచ్చినటువంటి సూచనల ప్రకారమే ఈరోజు హైదరాబాద్ నుంచి వివిధ హాస్పిటల్స్ అంటే అపోలో, ఏఐజీ, కిమ్స్ వంటి హైదరాబాద్ ప్రముఖ హాస్పిటల్లో ఉండేటువంటి సీనియర్ కన్సల్టెంట్ కూడా ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఆ టీంను కూడా ఈరోజు రాజమండ్రి చేరుకోబోతూ ఉన్నారు. మరి వారందరి యొక్క సూచనల ప్రకారం వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ని ఇవన్నింటినీ కూడా రవిరాజు గారిని కూడా అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి డాక్టర్స్ని అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇంకా బెటర్గా ఏదైనా మనం ఎట్లా చేయాలి, ఫర్దర్గా వీళ్ళకి డయాలసిస్, దీంతో పాటు ఇంకా న్యూరాలజీ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా వాటిని ఎట్లా మనం డీల్ చేయాలి, ఇన్నింటి మీద కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం. అందుచేతనే ఈవేళ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఎంత ఖర్చు అయినా కూడా వెనకాడకుండా బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఎంత స్పెషలిస్టుల అవసరం వచ్చినా కూడా మీరు వాళ్ళని పిలిపించండి, లేని పక్షంలో మీ అవసరం అయితే నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి నేను కూడా చేస్తాం. ఇప్పుడు కూడా మేము ఎవరైతే పేషెంట్స్ తాలూకున్నటువంటి బంధువులను కూడా మేము కూడా అడిగాం.
మీకు కూడా ఇంకా ఏమైనా ఫర్దర్గా కావాలని అంటే అన్ని రకాలుగా మేము సాయం అందిస్తామని చెప్తే వాళ్ళు కూడా జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ పట్ల ఆ కుటుంబ సభ్యులు కూడా సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు. ఖచ్చితంగా మరి ఏదైతే ఆ యొక్క పేషెంట్స్కి 100% కూడా బెటర్ ట్రీట్మెంట్, ఎంత ఖర్చుకైనా సరే వెనకాడకుండా ఆ టీం ద్వారా మరి వైద్యాన్ని అందించి వాళ్ళని కాపాడడానికి సాయశక్తుల ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని మీ ద్వారా ఒక మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా స్పందించి పనిచేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ, ప్రాథమికంగా మనం కూడా టెస్టులకు కూడా మనం పంపించడం జరిగింది. దీని యొక్క రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కూడా చాలా సీరియస్గా ఏదైతే FSL రిపోర్ట్స్ కూడా ఈరోజు రావచ్చు అని అనుకుంటూ ఉన్నాం. ఆ రిపోర్ట్స్ రక్త నమూనాల రిపోర్ట్ తెలుగు భాష మాధుర్యాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేలాగా 3వ ప్రపంచ తెలుగు మహాసభలు కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో నేడు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు ప్రాంగణం తెలుగు భాషాభిమానులు, పండితులు మరియు కళాకారులతో కిక్కిరిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను అధికారికంగా ప్రారంభించారు. ఈ వేడుకకు ఒడిశా గవర్నర్ కంబంపాటి హరిబాబు, కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి తమ ప్రసంగాలతో సభికులను ఉత్తేజపరిచారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందని, ముఖ్యంగా యువతకు తెలుగు భాష గొప్పతనాన్ని తెలియచేయటమే ఈ మహాసభల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. నేను ఈ మధ్యకాలంలో చాలా దేశాలు వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మాకు చెప్పేది ఏంటంటే తెలుగుదనం గురించి, తెలుగు భాష గురించి మాట్లాడుతూ ఉంటారు విదేశాల్లో ఉన్నవాళ్ళు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన రాష్ట్రంలో మనం మాట్లాడలేదు. అది మన దౌర్భాగ్యం. ఇలా అమ్మ కడుపులోంచి పుట్టిన వెంటనే అమ్మ అని ఏడుస్తారు. ఇంగ్లీష్లో ఏడరు, తెలుగులోనే ఏడుస్తారు. పుట్టిన దగ్గర నుంచి పెరిగే వరకు తెలుగులోనే మాట్లాడుకుంటాం మనం. కానీ ఈవేళ దౌర్భాగ్యం ఏంటంటే తెలుగు మాట్లాడలేదు, ఇంగ్లీష్ అండి. స్టైల్ పెరిగిపోయింది. నేను ఒక కాలేజీ ఫంక్షన్ పిలిచాను నన్ను యాజ్ ఎ స్పీకర్గా. వెళ్తే అక్కడ కుర్రవాళ్ళు అనుకున్నారు హాయ్ బ్రో అంటున్నాడు. హాయ్ బ్రో అట. మనం ఏమంటే నమస్కారం అండి బాగున్నారా అంటే, అలా లేదు హాయ్ బ్రో. ఇదేం పలకనివ్వండి, నమస్కారం బాగున్నారా అంటే అది పోలేదు హాయ్ బ్రో. ఇంకోటి వచ్చిందమ్మా మీ లేడీస్ వినాలి, హాయ్ సిస్సు అంటాడు. ఎవడంటే హాయ్ సిస్సు అట. ఇక సిస్సు ఏంటంటే సిస్టర్ అట. సిస్టర్ చెల్లమ్మ అక్క అని పిల్లలు హాయ్ సిస్సు ఏంటండి బాధ. ఇవన్నీ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. దీనికి ఎవరు కారణం అంటే ఎవరిని దూషించలేము. పాలకులతో పోవట తప్ప, అధ్యాపకులు తప్ప, మన తల్లిదండ్రులు తప్ప అని మనమే విమర్శించుకునే పరిస్థితి వచ్చింది. నా ఉద్దేశంలో అయితే అందరిది తప్పే. పాలకులేమో తెలుగుదనాన్ని పెంచడం కోసం ప్రయత్నం చేయట్లే. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మన వాళ్ళకి ఇంగ్లీష్ రావాలా, ఇంగ్లీష్ వస్తే అమెరికాలో ఉద్యోగం వస్తుందని చెప్పి వీలు వాస్తున్నారు. ఓకే మంచిదే, ఇంగ్లీష్ కూడా అవసరమే విదేశాలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలంటే. కానీ మనం తెలుగు మాట్లాడే పరిస్థితి లేనప్పుడు తప్పు కదండి. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ వద్దు, ఆంధ్ర రాష్ట్రంలో 1వ తరగతి నుంచి కనీసం ఇంటర్మీడియట్ వరకు ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో ఎక్కడైనా సరే తెలుగు పాఠ్యం తీరవలసిందే. తర్వాత నీ ఇష్టం. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత ఇంగ్లీష్ మాట్లాడితే నేర్చుకుంటా, హిందీ నేర్చుకుంటా మీ ఇష్టం. నేర్చుకొని చిన్నప్పటి నుంచి నేర్చుకొని తెలుగు మాత్రం నేర్చుకోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు అసెంబ్లీలో పెట్టి దాని తీర్మానం కూడా చేయాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. దానికి మీరు అందరి తాలూకు ఆశీర్వాదం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో P4 కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. 19,000 కుటుంబాలను ఎంపిక చేసి వారికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. ఇందుకోసం అవసరమైన మార్గదర్శకులను కూడా సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ మేరకు P4 కార్యక్రమం అమలులో భాగంగా నల్ల చెరువులో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మెడికల్ క్యాంపును ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే మాధవి మాట్లాడారు. పేదల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. P4 కార్యక్రమం అమలులో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సాయి సపోర్ట్ కెమెరా అదుగో నెడుతున్నాము. ప్రతి బంగారు కుటుంబానికి ఒక మార్గదర్శిని మనం అటాచ్ చేయడం జరిగింది. ఈ బంగారు కుటుంబాల స్థితిగతులు మారాలి, సమాజంలో వారు కూడా ఒక అడుగు ముందుకు వెళ్ళాలి అనే ఒక సత్సంకల్పంతో ప్రతి మార్గదర్శి తన సమాజం నుంచి పొందిన ఏదైనా లబ్ధి నుంచి తను వెనక్కి ఇవ్వాలి అనే ఒక అద్భుతమైన ఆలోచనతో రూపుదిద్దుకున్న ప్రోగ్రామ్. అందులో భాగంగానే ఈరోజు ఆరగ్రహారంలో
58, 59, 60 సచివాలయాలకి ఉన్న ప్రజలందరికీ కూడా ఇప్పుడు మనకి శ్రీ బాలాజీ క్లినిక్స్ ఈఎన్టీ వారి దగ్గర నుంచి, అదేవిధంగా మానవతా స్వచ్ఛంద సంస్థ దగ్గర నుంచి సంయుక్త ఆధ్వర్యంలో పీపో కార్యక్రమంలో మార్గదర్శకులు రావడం చాలా శుభపరిణామం. దాదాపుగా ఇక్కడ ఉన్న ఈ 3 సచివాలయాలకి నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఫ్రీగా ఓపీ, ఈఎన్టీ, అదేవిధంగా అవసరమైన వాళ్ళకి, అత్యంత పేదలకి మరి పరికరాలు కూడా అవసరం ఉంటే అందిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎండోస్కోపిక్ ఈఎన్టీ కూడా వాళ్ళు ఇవ్వడం, ఎంతో ఖర్చుతో కూడుకున్న ఎండోస్కోపిక్ ఈఎన్టీ కూడా ఈరోజు ఉచితంగా ఈ బంగారు కుటుంబాలకి అందించడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇలాంటి బంగారు కుటుంబాలని తీసుకునే వాళ్ళ మార్గదర్శకులు ఉండడం అనేది చాలా గొప్ప విషయంగా నేను ఈరోజు భావిస్తూ ఉన్నాను. ఈరోజు ఇప్పటికే పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా 19,000 మంది బంగారు కుటుంబాన్ని గుర్తించడం జరిగింది. అయితే 11,000 బంగారు కుటుంబాన్ని ఏదో ఒక విధంగా అటు విద్యపరంగా, వైద్యపరంగా, ఉపాధి పరంగా, అన్నిటి పరంగా కూడా మనం అడాప్ట్ చేసుకొని 11,000 పైగా అడాప్ట్ ఆల్రెడీ చేసుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. ఇంకా కూడా మార్గదర్శకులు ముందుకు రావాలి. సమాజంలో అసమానతలు లేకుండా ఒక సత్సమాజం ముందుకెళ్ళాలి, ఆరోగ్యకరమైన సమాజం ముందుకెళ్ళాలి అనే ఒక సంకల్పంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేపట్టారో ఈ కార్యక్రమం, ఆయన వెనకే ఆ స్ఫూర్తితో మేమందరం కూడా అడుగుజాడలు వేస్తూ సమాజంలో ఎక్కడా కూడా అసమానతలు లేకుండా ఒక మంచి సమాజాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఇందులో ఈరోజు భాగస్వామ్యులుగా అయిన మన కల్పన గారు వారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా మానవతా స్వచ్ఛంద సంస్థ అధినేత చైర్మన్గా వ్యవహరిస్తున్న రమేష్ గారికి, వారి టీం అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ఇందులో పాల్గొన్న మా నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తారు. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ శంకుస్థాపన చేశారు. తూర్పు నియోజకవర్గంలోని 3వ డివిజన్ పరిధిలో గల బాలాజీనగర్ 0 లైన్ ప్రాంతంలో వర్షాలు కురిసినప్పుడు డ్రైనేజీలు నిండి ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని, స్థానిక ప్రజలు కోరిన మేరకు ఈ సీసీ డ్రైన్ ను నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. అభివృద్ధి పదంలో తూర్పు నియోజకవర్గం ముందంజలో ఉందని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. నమస్కారం. గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా ఈరోజు ముఖ్యంగా ప్రధాన డ్రైన్లకు ఉన్నటువంటి మొండిగేటు దగ్గర నుండి బాలాజీ నగర్ వరకు 16వ ఆర్థిక సంఘం నిధులతో ఈరోజు దాదాపు 2 కోట్ల రూపాయలతో 808 మీటర్లకు సంబంధించినటువంటి డ్రైన్ నిర్మాణ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఎందుకంటే నగరంలో ఏమూల నుంచి వచ్చినటువంటి వర్షపు నీరు కూడా ముఖ్యంగా ప్రవహించేటువంటి ఏకైక మార్గం పాతగుంటలో ఉన్నటువంటి ఈ డ్రైను. దీన్ని పూర్తిగా గత చాలా సంవత్సరాలైంది పూర్తిగా శిథిలావస్థకు ఉన్నటువంటి ఈ డ్రైన్ని వచ్చినటువంటి 16వ ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి నిధులతో దాదాపు ఈరోజు 2 కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు చేయడంతో పాటు ముఖ్యంగా విజయవాడ రోడ్లోని వాసవి నగర్ దగ్గర నుండి కిమ్స్ శిఖర హాస్పిటల్ వరకు కూడా ఈరోజు అదేవిధంగా 265 మీటర్లకు సంబంధించినటువంటి డ్రైన్ని నిర్మించేటువంటి కార్యక్రమం. నగరంలో నలువైపులా కూడా అవసరమైనటువంటి ప్రధాన డ్రైన్లు నిర్మించుకొని ఏదైతే రాబోయేటువంటి వర్షాకాలంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలని ధ్యేయంగా పెట్టుకుని ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్ని విరివిరిగా చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు నందివెలుగు రోడ్కు సంబంధించి ఒక పక్కన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత 5 సంవత్సరాల్లో పట్టించుకున్నటువంటి ఆర్ఓబి బ్రిడ్జ్ని పూర్తిగా నిర్మించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా వినోబా నగర్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే వినోబా నగర్ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ని కూడా 2,85,00,000 రూపాయలతో వచ్చే నెలలో శంకుస్థాపన చేయడానికి ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా పూర్తిగా ప్రారంభిస్తాం. 60,000 మంది నివసించేటువంటి పాత గుంటూరు ప్రాంతంలో గత 15 సంవత్సరాల నుంచి జరగనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లోనే నేను శాసనసభ్యుడిగా గెలిపిన తర్వాత కూటమి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాజీవ్ గృహకల్పకు సంబంధించి ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్ లేకపోవడంతో తిరిగి ఈరోజు అక్కడ కూడా అంగన్వాడీ సెంటర్ని నిర్మించేటువంటి కార్యక్రమం, ఒక సబ్స్టేషన్ని కూడా ఈ ప్రాంతంలో నిర్మించేటువంటి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రతి ఒక్క అంశంలో కూడా కూటమి ప్రభుత్వం ప్రజల కోసం అవసరమైనటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ప్రజలు కూడా తప్పకుండా ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఉంటాం. వారికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మా ఫోన్ నంబర్లకి కాంటాక్ట్ చేస్తే వారి సమస్యల పట్ల పూర్తి సానుకూలంగా స్పందించి ప్రభుత్వ అధికారులు అలాగే
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలోని పాతగుంటూరులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొని స్వయంగా ఎమ్మెల్యే లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. వృద్ధులకు, వికలాంగులకు, విడోలకు నేడు ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్ అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అనేక సాకులు చూపించి అర్హులైన వారికి పెన్షన్ అందకుండా చేశారని ఎమ్మెల్యే మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ల పండుగ ఈసారి ఇస్తా ఉన్నాం. ఎందుకంటే 1వ తారీఖు ఆదివారం వచ్చింది, సెలవు కాబట్టి ఇప్పుడు 10 గంటల లోపల దాదాపు 90% మందికి పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో 26-27కి సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా దాదాపు 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ల కోసం పెట్టేటువంటి పరిస్థితి నుంచి గతంలో మనందరం కూడా చూసాం. ఏదైతే 2,000 ఉన్నటువంటి పెన్షన్ని 3,000 చేయడానికి 250 సంవత్సరాల పాటు పెంచినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడమే కాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్షం లేనటువంటి వైసీపీ పార్టీ, హోదా లేనటువంటి వైసీపీ పార్టీ అసెంబ్లీని ఎగ్గొట్టి ప్రజల పన్నుల ద్వారా వచ్చేటువంటి జీతాలు తీసుకొని అసెంబ్లీకి రాకుండా, ప్రజా సమస్యల మీద ప్రస్తావించకుండా ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు కూడా అడ్డుపడుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఒక పక్కన పెట్టుబడుల ప్రభావం కానీ, సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 సూపర్ హిట్ చేసినటువంటి పరిస్థితులు కానీ, అలాగే వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఈరోజు రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అమరావతి లాంటి మహానగరాన్ని నిర్మించేటువంటి కార్యక్రమం ఒక పక్కన, పోలవరాన్ని పూర్తిగా 2027 కల్లా పూర్తి చేసేటువంటి కార్యక్రమం, ఇన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు చౌకబారు విమర్శలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా పైశాచిక ఆనందం పొందుతున్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రజాహితం కోసం మాట్లాడండి. మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల 151 సీట్ల నుంచి ప్రజలు 11 సీట్లకు కూడా దిగజార్చినా కూడా మీకు ఎప్పుడు కూడా సిగ్గు రాకపోవడం, ఎప్పుడు చూసినా శాసన మండలిలో అమూల్యమైనటువంటి ప్రజా సమయాన్ని కూడా వృధా చేసేటువంటి పరిస్థితులు, కల్తీ లడ్డూ దగ్గర నుండి చేసేటువంటి అన్ని కార్యక్రమాలు, లిక్కర్ స్కామ్ దగ్గర నుండి ఈరోజు వాళ్ళ అధికారం పోయిన తర్వాత కూడా ఈరోజు కూడా అనేక రకాలుగా సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పెట్టేటువంటి కార్యక్రమం చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధేస్తా ఉంది. ఇప్పటికైనా వైసీపీ నాయకులు ప్రజా సంక్షేమం. ఇందిరాగాంధీ నగర్ 22వ లైన్లోని నగరపాలక సంస్థ ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం స్కూల్ హెచ్ఎం దరియావాలి ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం జరిగింది. ఎంఈఓ ఖుద్దూస్ అతిథిగా హాజరై సైన్స్ దినోత్సవాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టుల్ని పరిశీలించి ప్రత్యేకంగా అభినందించారు. ఇందులో భాగంగా ఎంఈఓ ఖుద్దూస్ తో పాటు ఆరగ్రహారం హైస్కూల్ హెచ్ఎం సీతారాములు, ఎస్టీయూ అసోసియేట్ ప్రెసిడెంట్ కొరివి విజయబాబు, ఎస్టీయూ జనరల్ సెక్రటరీ శాంబాబు, ఎస్టీయూ నగర పశ్చిమ అధ్యక్ష కార్యదర్శులు మహి శంకర్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ప్రపంచాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు, ప్రముఖ శాస్త్రవేత్త, వారి సేవలను ఎప్పటికీ అన్నిటికీ మరవలేము. కేవలము సైన్స్ అనేది ఒక పాఠ్యాంశం మాత్రమే కాదు, మన యావత్ భారతదేశానికి ఒక దిశ సూచించే ఒక దిక్సూచిగా, ఒక భారతదేశాన్ని అద్భుతమైనటువంటి రంగాల్లో రాణించేటటువంటి సబ్జెక్ట్ సైన్స్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రకరకాల సంస్కరణలు రాబోతున్నాయి. కేవలం సైన్స్ పరిశోధనల వలన మాత్రమే అని చాలా గర్వంగా చెప్పుకొనిచున్నాను. There is no development without science subject. ప్రతి సైన్స్ ఉపాధ్యాయులు వారి యొక్క సేవలు
అద్భుతం, అమోఘం, మాటల్లో చెప్పలేనిది. ఇప్పుడే ఈ పాఠశాలకి సందర్శించడం జరిగింది. ఎక్కడ చూసినా సరే చాలా అద్భుతమైన, మాటల్లో చెప్పలేనంతగా వాళ్ళ చిట్టిపొట్టి పిల్లలు వాళ్ళ మేధస్సుకు పదును పెట్టి వారు తయారు చేసినటువంటి ఐటమ్స్ చూస్తుంటే చాలా అద్భుతం, అమోఘం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడే చూశాను నేను. మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి, గాల్లో ఉంటాయని చెప్పేసి చెప్పుకుంటాం. గాల్లో ఉంటే గాల్లో తిరుగుతూ ఉంటాయని చెప్పేసి, కానీ గాల్లో ఏ దిశలో తిరుగుతాయి, ఎలా ఉంటాయి అనేది స్పష్టంగా చక్కగా పిల్లలకు అర్థమయ్యేటట్టు ఆ ఉపాధ్యాయుల ద్వారా ఏదైతే ఐటమ్ పెట్టారో అది చాలా అద్భుతంగా ఉంది. నేనైతే విజ్ఞాన దినోత్సవం అని అయితే పిలుస్తా. ఎందుకంటే పిల్లలకి ఈ సైన్స్ అనేది ఆ ప్రయోగాల పట్ల ఆసక్తిని కలిగించడం. వీళ్ళు మరి 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలు కూడా ప్రయోగాల పట్ల, ఈ ప్రయోగాలన్నీ చూస్తుంటే, వీళ్ళు చేసినవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళ ఆసక్తి చాలా బాగా పెరిగింది. వీళ్ళు మంచి భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలు అయ్యి, మంచి ఇంజనీర్లు అయ్యి, మంచి ఇది చేయాలని కోరుకుంటూ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు. కాంతి సంబంధించినటువంటి దాన్ని అమలుపరచడం వల్ల ఆయనకి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. దాంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 8వ తారీఖున జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నారు. దీంట్లో భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటి భౌతికవాదం, అంతకుముందు ప్రపంచంలో మొత్తం కూడా ఊహాజనిత శక్తి, అంత ఊహలకి దానికి శాస్త్రీయమైనటువంటి ఎటువంటి సంబంధం లేకుండా ఊహలకు మాత్రమే పరిమితం అయ్యేటువంటి దాన్ని భౌతిక శాస్త్రం ఏంటంటే భౌతికంగా కనబడేటువంటి, కళ్ళకు కనబడేటువంటి అనేకమైన అంశాలను రుజువు చేయడం వలన మరి ప్రపంచంలో జ్ఞానజ్యోతి వెలిగిన దినోత్సవంగా మనం భావిస్తున్నాం. ఈనాడు ప్రపంచంలో అంతరిక్షంలో మరి ఈ రోజున రాకెట్లు, ప్రయోగాలు, అనేక రకమైనటువంటి అణుబాంబులు తయారు చేయడానికి ఇదన్నింటికి కూడా ఫిజిక్స్. ఈ కారణాన్ని కనుక్కున్నటువంటి మొట్టమొదటి ఐన్స్టీన్ గారు దీనికి పునాది రాళ్ళు. ఆయన వేసినటువంటి పునాది ఈ భౌతికవాదానికి మరి తెరలేపి వాస్తవ పరిస్థితులని ప్రజల దృష్టిలో తీసుకొచ్చి వాస్తవాలను పరిశీలించి. గుంటూరు సిద్ధార్థనగర్ లో మాజీ మంత్రి అంబటి రాంబాబును వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు శనివారం పరామర్శించారు. ఇందులో భాగంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం ఫలితంగా రాష్ట్రం రెడ్ జోన్ లోకి వెళ్లిందని, అంబటి ఇంటిపై దాడి జరిగే సమయంలో పోలీసు వ్యవస్థ పనిచేసి ఉంటే ప్రస్తుతం ఈ దుస్థితి వచ్చేది కాదని తెలిపారు. బడ్జెట్ అంశంపై మాట్లాడకుండా అంబటిపై లడ్డూపై మాట్లాడడం వారి విజ్ఞతకి వదిలివేస్తున్నామని చెప్పారు. అలాగే బాలరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు మంచిది కాదని, ప్రభుత్వం పోలీసులను దగ్గర పెట్టుకుని దాడులకి పాల్పడిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని చెప్పారు. రెడ్ బుక్ అంటే డిజిటల్ బుక్ పవర్ ఏంటో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూపిస్తామని స్పష్టం చేశారు. చివరిగా అంబటి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళం కూడా అంబటి రాంబాబు గారికి మద్దతుగా ఎప్పుడూ కూడా పార్టీ గొంతు ఎత్తుతున్న అంబటి రాంబాబు గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా ఆయన్ని జైల్లోకి వేశారో మీరందరూ రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏ మాటకి రెడ్ బుక్ అని పెట్టిందో తెలియదు, కానీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఆంధ్రప్రదేశ్ ఒక రెడ్ జోన్లో ఉంది. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ దాని చేసుకొని వెళ్ళట్లేదు. ఆ రోజు 31వ తారీఖున ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఆ రోజు లా అండ్ ఆర్డర్ తన పని తను చేసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మరి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు లా అండ్ ఆర్డర్ని పప్పెట్స్గా మార్చుతుందో తెలియదు. ఈ దేశంలో కూడా ఎప్పుడూ కూడా జరగనట్టుగా ఈ రాష్ట్రంలో మరి అరాచకమైన పాలన, ఎక్కడా కూడా ప్రజల మీద, వాళ్ళకి సంక్షేమం మీద కానీ లేకపోతే రాష్ట్ర అభివృద్ధి మీద కానీ వాళ్ళ దృష్టి సాధించకుండా మరి ఏ విధంగా లడ్డు అంశాన్ని డైవర్ట్ చేయడానికి మరి బ్యానర్లు కట్టి ఆ రోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ అతలాకుతలం చేద్దామని, ఎందుకనంటే వాళ్ళే బ్యానర్స్ పెట్టి, వాళ్లే రెచ్చగొట్టి, వాళ్లే ఏమో మరి ఏ సంకేతం ఇస్తున్నారో తెలియదు ప్రజలకి. వాళ్ళు మరి మీరు బడ్జెట్ చూసుకున్నా లేకపోతే అసెంబ్లీలో కూడా ప్రజల గురించి మాట్లాడాలి, వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ గురించి స్పష్టంగా మాట్లాడాలి. కానీ ఈరోజు అంబటి రాంబాబు గారి మీద కానీ లడ్డూ విషయం కానీ మాట్లాడటం నిజంగానే మరి వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకనంటే ప్రజలు వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకొని
మళ్ళీ వాళ్ళు లా అండ్ ఆర్డర్ని యూజ్ చేసుకొని ఆ రోజు మరి విధ్వంసం ఏ విధంగా గుంటూరులో మరి చేశారో మీరు అందరు చూశారు. మరి ఆ రోజు మీరు పెమ్మసాని గారు ఒక మాట అన్నారు, చుక్కలు చూపిస్తాము 24 గంటల్లో మా సినిమా చూపిస్తామని చెప్పారు. మరి అంబటి రాంబాబు గారు చెప్పారు, సినిమాలో ఎవరు హీరో ఎవరు విలనో మీరు చెప్పటంలో కాదు కానీ చేతల్లో చూయించిన తర్వాత ప్రజలైతే ఒక స్పష్టతగా వచ్చారు. ఒక చదువుకున్న ఎంపీగా అలాగే విదేశాల్లో ఉండి వచ్చిన ఎంపీగా మరి ఏ విధంగా పరిపాలన చేయాలి, ఇప్పుడు దాకా కూడా ఏ సంస్కృతి లేని మరి గుంటూరు జిల్లాలో ఈరోజు మీరు ఏ విధంగా తీసుకొని వచ్చారో ఒకసారి చూశారు. ఈ సినిమా హిట్ అయిందో ఫ్లాప్ అయిందో మీకే వదిలేస్తున్నాం. ఈ సినిమాలో డైరెక్షన్ ఎవరిదో కూడా ఒకసారి మీరు ప్రజాస్వామ్యానికి మరి ముప్పు లాంటిది. మరి ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసా దాడులు ఉండకూడదు. కానీ ఈరోజు ప్రభుత్వమే ఈ ఘటనని మరి ప్రోత్సహించింది. ప్రభుత్వమే దగ్గరుండి పోలీసు ద్వారా సమక్షంలోనే మరి ఈ సంఘటన జరగడం అనేది మరి దుర్మార్గం కూడా. మరి అంబటి గారి ఇల్లు కార్యాలయం మరి ఏ విధంగా ధ్వంసం చేసేవారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇంట్లో మహిళలున్నా కూడా లెక్క చేయకుండా మానవత లేకుండా చొరబాడి విధ్వంసం కూడా సృష్టించారు. ఇలాంటి భయానకమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇక్కడ అమలవడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు నడుస్తుంది. ఒక జంగిల్ రాజ్యం పాలన ఈరోజు కొనసాగుతుంది. ఈరోజు అంబటి గారి మీదే కాదు, మరి జోగి రమేష్ గారు, అదేవిధంగా విడుదల రజనీ గారు, బొల్లా రాయుడు గారి మీద కూడా దాడులు జరిగినాయి. ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. దీనికి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి. ఈరోజు మరి అంబటి రాంబాబు గారి ఎపిసోడ్లో చూస్తే ఈరోజు విలన్లు ఎవరో హీరో ఎవరో ఈరోజు తెలిసిపోతుంది. ఈరోజు విలన్లుగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈరోజు విలన్గా మిగిలిపోతారు. నిజమైన హీరోగా మన అంబటి గారు రాంబాబు గారు ఈరోజు నిలిచిపోయారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో నాయకుల మీద, కార్యకర్తల మీద ఈరోజు దాడులు జరుగుతున్నాయి, హత్యాయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉంటుందని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం కంటే మా డిజిటల్ బుక్ ఎంత పవరో రేపొద్దున మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.